ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణైనా మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. బాత్రూము రోజు క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలంటే మీకు ఒక చిన్న చిట్కా. అయితే యాసిడ్ పోస్తే తెల్లగా అవుతుంది. కాకపోతే ఈ కట్లు ఉంటాయి కదా, టైల్స్ కట్లన్నీ లూజ్ అవుతూ ఉంటాయి యాసిడ్ పోస్తే. ఊరికే యాసిడ్ పోస్తే అదొకటి. మళ్ళీ యాసిడ్ అందరికీ పడదు కదా, యాసిడ్ పోసి కడగాలంటే కూడా అందరికీ పడదు కదా, అదొకటి. ఇంకొకటి ఆర్పిక్ కూడా అవసరం లేకుండా, యాసిడ్ అవసరం లేకుండా మీకు చిన్న చిట్కా చెప్పబోతున్నాను. స్టీల్ స్క్రబ్ ఉంది కదా, ఈ స్టీల్ స్క్రబ్తో అయితే ఇది ఎలా అంటే, మనం ఫస్ట్ బాత్రూంలో నీళ్ళు పోసేయాలి. పోసిన తర్వాత ఈ స్క్రబ్తో ఈ బాత్రూమ్ కోసమే ఒకటి పెట్టేసుకోవాలి. ఈ స్క్రబ్ ఉంటుంది కదా, మనకు ఒకరోజు ఫస్ట్ అంటే కొత్తగా కట్టిన వాళ్ళకైతే ఏం పర్వాలేదు. ఇక పాత బాత్రూమ్ ఉందనుకోండి వాడింది, అప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి యాసిడ్తో, మనకు యాసిడ్ పడితే మనమే కడుక్కోవాలి, లేకపోతే ముక్కుకు బట్ట కట్టుకొని యాసిడ్తో ఒక్కసారి తెల్లగా కడుక్కోవాలి. మనకు యాసిడ్ పడితే, పడకపోతే ఎవరితోనైనా పని వాళ్ళతో ఒక్కసారి కడిగించాలి యాసిడ్తో. కడిగించిన తర్వాత మనం రోజు ఏం చేయాలంటే ఈ స్క్రబ్, స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, ఈ స్క్రబ్తో రోజు కొన్ని నీళ్ళు పోసేసి కాలుతో రుద్దేసేయాలి. రోజుకి రోజు ఇలా కాలుతో రోజు రుద్దేస్తే మనకు రోజు బాత్రూమ్ నీట్గా ఉంటుంది, జారకుండా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఆర్పిక్ అవసరం లేదు, యాసిడ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఓన్లీ ఇది 10 రూపీస్ ఉంటుంది. ఇది 10 రూపీస్ది ఇది 1 సంవత్సరం దాకా వస్తుంది. అంటే మనం సర్ఫ్ అస్సలు వాడొద్దు, సర్ఫ్ ఆనియద్దు, సబ్బు ఆనియద్దు. స్క్రబ్కు ఓన్లీ నీళ్ళు పోసి దీంతో కాలుతో రుద్దేసేయాలి. ఇలా రుద్దేయడం వల్ల రోజు నీట్గా బాత్రూమ్ నీట్గా ఉంటుంది. ఇంకా మనకు ఈ ఆర్పిక్ వాసన పడది, యాసిడ్ వాసన పడది అనే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. మనకు రోజు నీట్గా బాత్రూమ్ నీట్గా ఉంటుంది, మళ్ళీ జారకుండా ఉంటుంది. తక్కువ పైసలలో, తక్కువ రేట్లో 10 రూపీస్ కదా, ఇది సంవత్సరం దాకా వస్తుంది. దానికి సబ్బు మాత్రం అంటించవద్దు. ఓన్లీ నీళ్ళు పోసి ఇట్లా రుద్దేసుకోవాలి. రోజు మనం స్నానం చేసే ముందు కాలుతో రుద్దేసేసుకుంటే ఎప్పుడు బాత్రూమ్ తెల్లగా ఉంటుంది. నల్లైన కడగాలంటే కూడా మనకు యాస్ట్లాగా అనిపిస్తుంది అనమాట, చిరాకు అనిపిస్తుంది. ఇలా రోజు ఒకసారి మనం స్నానం చేసే ముందు కాలుతో నీళ్ళు పోసేసి కాలుతో రుద్దేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్ తెల్లగా నీట్గా ఉంటుంది. ఇంకొకటి, ఇందులో అయితే కాలు పెట్టడానికి రాదు కదా, ఏం చేయాలంటే కుండీ ఉంటే, కుండీ ఉందనుకోండి, ఇది ఇందులో మనకి కాలు పెట్టడానికి రాదు కాబట్టి దీంతో రోజు ఒకసారి ఇలా రుద్ది చేసుకుంటే ఎప్పుడు బాత్రూమ్ నీట్గా ఉంటుంది, జారకుండా ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న చిట్కా. నేను ఈ చిట్కా 2024 ఏప్రిల్ 13న చెప్పాను అనమాట. మీకు ఈ చిట్కా నేను చెప్పడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా వీలుంటే ఇలా ట్రై చేసి చూడండి. స్మెల్ వాడని వాళ్ళకి మాత్రం ఇదైతే ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు బాత్రూమ్ నీట్గా ఉంటుంది అనమాట.